ఈ రోజు ఈ విధంగా సుప్రీం కోర్టుకు వెళ్లేటటువంటి పరిస్థితి రావడం, ఈ రోజు సింగిల్ బెంచ్ పైన జడ్జిమెంట్ ఈ విధంగా రివర్స్ వస్తుందని ఎవరూ అనుకోలేదు. దానికి కారణం కొంతమంది వ్యక్తులు, అశోక్ నగర్ లో ఉన్నటువంటి లఫూట్ గాళ్లు. ఈ యదవలకు ఏమీ తెలియదు. ఈ యదవలు అన్ని రకాల రాజకీయాలు చేసి ఇప్పటి వరకు కూడా ఒకటి ఏది ఇవ్వకుండా దాన్ని జడ్జిమెంట్ ఒక పిటిషన్ మీద అడ్వకేట్లను తీసుకుపోకుండా అడ్డుకున్నటువంటి యదవలు పొద్దున కూడా అడ్డుకున్నారు. ఈ లఫూట్ గాళ్ళని తన్నండి, వీళ్ళు అనుకున్న వాళ్ళని కూడా ఈడ్చి తన్నండి. ఎందుకు తన్నాలి వీళ్ళను? కొంతమందికి శాల్వలు కప్పలేను, కొంతమందికి ఇచ్చేయలేను, కొంతమందికి అజ్జేయలేని ఏదో పనులు చేసి ఈ రోజు ఒకటి రాకుండా చేసి అడ్డుకొని జీవితాలను నాశనం చేసినటువంటి ఎదవలు 12 నెలల సంది కొట్లాడుతుంటే వీళ్ళకున్నటువంటి ఒక పూర్ నాలెడ్జ్ తోటి, వీళ్ళకున్న అహంకారంతో అడ్వకేట్లకు డబ్బులు ఇవ్వకుండా ఆడాడుకొని ఈడాడుకొని వచ్చే లంగా పనులు చేసిన దానివల్ల ఈ రోజు సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు నుండి సీనియర్ కౌన్సిల్ రాకపోవడం వల్ల ఆడ స్పష్టంగా తెలిసింది. గోరుతో పోయేది గొడ్డల దాకా తీసుకొచ్చేటట్టు చేశారు. చేతికి దొరికిన చేపను వదిలి చెరలో వదిలిపెట్టినట్టు చేసినటువంటి యదవల్ని ఉరికిచ్చి తనని మేము పడేటటువంటి కష్టం ఈ యదవలకు కనిపించలేదు. ఇన్ని రోజులు అంది కష్టపడి ఒక జడ్జిమెంట్ తీసుకొస్తే అలుగు నిండా వచ్చినట్టు, కొంగలు వచ్చినట్టు వచ్చి ఏది పడితే అది దద్దమ్మ లెక్క మాట్లాడి ఈ రోజు వాళ్లకు ప్రెస్ మీట్లు పెట్టించేటట్టు, ప్రభుత్వాన్ని ప్రోత్సహించేటట్టు, ప్రభుత్వం వీళ్ళని ప్రోత్సహించేటట్టు, ప్రభుత్వానికి అభ్యర్థులకు 1:1 లో ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినటువంటి యదవలు వీళ్ళు సన్యాసులు. వాళ్ళ ఒక పిటిషనర్స్ కాదు, ఏది కాదు, వీళ్ళు మేమని చెప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఈ యదవలకు ఎండుదన్నుగా ఉన్నటువంటి లంగాలను చాలా తన్నండి మీరు. ఇక అయిపోయింది. ఇలాంటి వాళ్ళు ఉన్నంత కాలం అశోక్ నగర్ ఇదే విధంగా ఆగిపోతే తెలంగాణ నిరుద్యోగులు ఆగమైపోతారు. కాంచి రేవంత్ రెడ్డి ఆగం చేస్తుంటే, ఈ సమాజాన్ని తెలంగాణను ఆగం చేస్తుంటే, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ రిక్రూట్మెంట్ బోర్డులను కానీ ఏది ప్రక్షాళన చేయకుండా ఈ విధంగా పోతుంటే ఇక నిరుద్యోగులు ఎంత గట్టిగా ఉండాలి చూడండి, ఆలోచించండి. ఎల్లనైనా కొంతమంది లంగాలు ఉంటారు, ఈ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేటటువంటి లఫంగులు ఉంటారు, ఏం తెలియని ఎదవలే దీనికి మూల కారకులు అయ్యారు. దయచేసి ఆలోచించండి. ఈ ఎదవల్ని ఏడ దొరికిన తన్నండి. రేపటి నుంచి వీళ్ళ పేర్లతో సహా బయటకు వస్తాం. మొత్తం దీనికి కారకులు ఎవరినో అందరినీ చిట్టాన్ని బయట పెడతాం. ఈ ఎదవల్ని ఉరికిచ్చి తన్నండి.